నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. నేను మీ శ్రవంతి. మనం భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాం, ప్రతి ఒక్కరం భారతీయులుగా. కానీ ఎన్ని అరాచకాలు, ఎన్ని దారుణాలు, ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి అసలు. ఒక్కసారి మీరు పేపర్ ఓపెన్ చేసి చూడండి. దాంట్లో మనం పొందే నాలెడ్జ్ కంటే మనం బాధపడే సంఘటనలే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి అభివృద్ధి చెందుతుంది కదా, ఇన్ని దారుణాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? నాయకులంతా ఏం చేస్తున్నారు? శిక్షలు వేస్తున్నారు, కరెక్టే. మరి అన్ని శిక్షలు వేసినా కూడా ఇంకా ఇంకా దారుణాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు ఎందుకు? ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడాలి మీతోని. నేను కాదు, మన సామాజికవేత్త, ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ కూడా కరుణమ్మ గారు మనతో పాటు ఉన్నారు. వీటన్నిటి గురించి మనతో మాట్లాడతారు. అసలు చాలా కోపంతో ఉన్నారు ఆవిడ. సరే, తనతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్కారం. అమ్మ చెప్పండి, మీరు చాలా కోపంగా ఉన్నారు, బాగా ఆవేదన చెందుతున్నారు. అసలు ఏం విన్నారు ఈ 2-3 రోజులలో? మీరు ఎందుకంత బాధపడుతున్నారు? ఈ విషయము 2-3 రోజులకి సంబంధించింది కాదండి. గత కొన్ని నెలలుగా వెరీ ఆఫన్, తరచుగా ఈ సంఘటనలు ఏవైతే జరగరానివి సమాజంలో జరుగుతున్నాయో వాటి గురించి విన్నప్పుడు, వార్తల్లో చూసినప్పుడు మనసు చాలా ఆందోళనకు గురవుతోంది, ఆవేదన కలుగుతోంది. అయితే దాంతో ఆ సమస్యని మనం పరిష్కరించలేము. కానీ ఆ సమస్యని పరిష్కరించవలసినటువంటి వాళ్ళకి తెలియచెప్పడానికి మనం మాట్లాడవచ్చు. అందువల్ల ఆ సబ్జెక్టు మాట్లాడాలి అనేది నా మనసుని ప్రశాంతంగా ఉండనివ్వట్లా. అంతేగాని కోపం కాదు, ఆవేదన. ఇటీవల చాలా తరచుగా చిన్న పిల్లలు, అంటే నెలల బిడ్డల నుంచి 12 సంవత్సరాల లోపు ఆడపిల్లల్ని చాలా అమానుషంగా, క్రూరంగా, వికృతంగా మానభంగాలు చేయడము, అంతటితో ఆగకుండా వాళ్ళని చంపేయడం కూడా జరుగుతోంది. అంతేకాదు, వావి వరసలు మర్చిపోయి ఒక రకంగా వదిలేసి నీచాతి నీచంగా కుటుంబ సభ్యులు, చెప్పడానికి చాలా అసహ్యంగా ఉంది, బాధగా కూడా ఉంది. అయినా చెప్పక తప్పదు, జరిగాయి కాబట్టి. ఆ బిడ్డల్ని కన్న తండ్రో, కూడా పుట్టిన అన్నదమ్ములో మానభంగం చేసి చంపేశారు అన్న వార్తలు వింటున్నప్పుడు ఎవరికైనా ఆవేశం కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఏమండి? అయితే మనకి మన ప్రభుత్వాలు, మన రక్షణ శాఖ, పోలీసు వారు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇలా అనేక మంది ప్రభుత్వం తరఫున ఇటువంటి నేరాలు రెగ్యులర్గా, కంటిన్యూగా జరుగుతున్నప్పుడైనా కొంచెము శ్రద్ధ ఎక్కువ పెట్టి అటువంటి వాటికి ఎంత కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఎంత సత్వర నిర్ణయాలు తీసుకోవాలి, ఎంత వేగంగా ఇటువంటి అరాచకాలని ఆపడానికి ప్రయత్నించాలి అనేది వాళ్ళు దృష్టి సారించి అమలు చేస్తే బాగుంటుంది అని నా విన్నపం. ఇటీవల ఈ టైప్ ఆఫ్ అఫెన్స్లు జరగడమే కాకుండా ఇంకా దారుణమైన విషయం ఏమిటి అంటే, ఈ నేరాలు చేసే వాళ్ళందరూ చెబుతున్నటువంటి నేర కారణము చాలా సింపుల్గా, తాగిన మైకంలో చేశానండి, డ్రగ్స్ మైకంలో చేశానండి, తెలియలేదు అని కాళ్ళ వేళ్ళపడి శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఇలా చెప్పేస్తున్నారు. నిన్ను తాగమని ఎవరు చెప్పాడు? డ్రగ్స్ తీసుకోమని ఎవరు చెప్పారు? అంటే అది నీ బలమైన బలహీనత. నీ బలమైన బలహీనతతోటి నువ్వు ఏం తప్పులు చేస్తున్నావు? నువ్వు ఒక మనిషివి అనే విషయం మర్చిపోతున్నావు. మనిషి
ఏమండి మర్చిపోయి వావి వరుసలు వదిలేసి కన్న తండ్రి కన్న కూతుర్ని రేప్ చేయడం ఏంటండి? ఇంతకంటే నీచాతి నీచమైన వికృతమైన చర్య ఏదైనా ఉంటుందా లోకంలో? ఇలాంటివి జరుగుతున్నాయి. నిన్న జరిగిన విషయం కూడా పేపర్లో ఇవాళ చదివాం మనం. ఒక 12 ఏళ్ల పిల్లని, తల్లి లేని పిల్ల, హాస్టల్లో ఉండి చదువుకుంటోందిట. ఆ తండ్రి ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఆ పిల్లని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకువచ్చి రాత్రిపూట మానభంగం చేసేసాడు. అది ఎక్కడికి పెడుతుంది, ఎలా చెప్తుంది, ఎవరికి చెప్తుంది ఆ వయసు పిల్ల? అయినా తెల్లవారు లేచాక పక్కింటి వాళ్ళకి వీళ్ళకి చెప్తే వాళ్ళ సహాయంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, పోలీసులు అతగాడిని అరెస్ట్ చేయడము జరిగింది. అయితే అది కాదు రెమెడీ. ఈ నేరస్తుల్ని అరెస్టు చేయడము, వాళ్ళకి ఏదో జైలు శిక్ష వేయడము అది సమస్యకి పరిష్కారం కాదని నా ఉద్దేశం. మరి ఏం చేయాలి? ఇటువంటి సమాజంలో ఇటువంటి చర్యలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు వహించాలి? కుటుంబ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటే అలాంటి దుస్సంఘటనలు జరగకుండా మనము పసిబిడ్డల్ని కాపాడగలుగుతాము అనేది డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఇంకా పశువులతో పోలుస్తారు కానీ అండి, పశువులు నోరులేని జంతువులు. అవి అజ్ఞానంతో ఉంటాయి, వాటికి తెలీదు. అయినా కూడా పశువులు పశుతత్వాన్ని కలిగి ఉండటం అనేది న్యాచురల్ థింగ్. కానీ మానవుడు మానవత్వంతో ఉండకుండా పశుత్వంతో ప్రవర్తించటం ఉందే, అది నీచమైనటువంటి విషయము. ఇక్కడ ఇంకొక దారుణాతి దారుణం ఈ మధ్య రీసెంట్గా 3-4 రోజుల క్రితం వచ్చిన న్యూస్ ఏంటంటే, వీళ్ళ దుశ్చర్యలకి మనుషులు అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, గొడవ చేస్తారు, టీవీలకు వెళ్తారు, అన్ని రకాలుగా ప్రచారం అయిపోతుంది. వెంటనే వాళ్ళని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేస్తారు. ఎక్కడ దాక్కున్నా వెతికి తీసుకొచ్చి మక్కలు విరగ్గొట్టి స్టేషన్లో లోపల పడేసి తగిన శిక్షలు వేస్తారు. ఈ సంగతి తెలుసు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? నోరు లేని జీవాల్ని కూడా హింసిస్తున్నారు లైంగికంగా. మరి ముఖ్యంగా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో రీసెంట్గా ఒక రైతు తన పొలంలో ఒక గేదెను కట్టేసి, అక్కడ దానికి ఒక పాక ఉంటుంది, ఆ పాకలో దాన్ని పెట్టి రాత్రి అయ్యాక అతను ఇంటికి వెళ్తాడు కదా, ఉదయం వచ్చి చూసేసరికి గేదె కదలటం లేట. ఎందుకు కదలట్లేదా అని చూస్తే అది నడవలేకపోతుంది, పడిపోతుంది. వెంటనే పశువుల డాక్టర్ని పిలిచి చూపిస్తే దాని ఒళ్ళంతా గాయాలు ఉన్నాయట, భయంకరమైన గాయాలు. కదలలేని స్థితిలో ఉంటే డాక్టర్ పరీక్షించి దాని మీద మనుషులు రేప్ అటెంప్ట్ చేశారు అని నిర్ధారించారు. ఇంతకంటే వాళ్ళని పశువులతో పోల్చొచ్చా? అసలు అలాంటి నీచుల్ని పోల్చకూడదు. పశువులకి అవమానము, పశుపక్షాదులని అవమానించినట్టు అవుతుంది. వాళ్ళని రాక్షసులు, పిశాచులు ఇవన్నీ కూడా చిన్న మాటలండి. వాళ్ళు సైకో శాడిజం తోటి, పెడోఫిల్ అనేటువంటి మానసిక రుగ్మతతోటి, అది ఎటువంటి మానసిక రుగ్మత అంటే వయసుకి బంధాలకి సంబంధం లేకుండా అదేమిటో తెలుసుకుందాం, ఇదేమిటో చేసి చూద్దాం అనేటువంటి ఒక ఉత్సుకత, యాంగ్జైటీ, అదేంటో తెలియాలి, సెక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఒకసారి చేసి చూడాలి. ఇలాంటి దృక్పథం ఉన్నటువంటి యంగ్స్టర్స్, మళ్ళీ ఏజ్డ్ వాళ్ళు కూడా కాదు, ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్ళు యంగ్స్టర్స్ బిలో 20 years అనుకుందాం. వాళ్ళకి అంత దుర్మార్గమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి?
తల్లిదండ్రుల పెంపకం లోపమా? సమాజంలో ఏమైనా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? కమాన్ ప్రొసీడ్ అని ఎవడైనా ఎంకరేజ్ చేసి వెళ్ళు రేపు చెయ్యి అని చెప్తున్నారా? లేదు. ప్రతి వాళ్ళ చేతుల్లో ఈరోజు పెరిగిపోయిన సాంకేతిక విజ్ఞానాన్ని దుర్వినియోగం చేసే దురలవాటికి లోనయ్యారు. ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, అలాగే సెన్సార్ లేనటువంటి కొన్ని లఘు చిత్రాలు, బొమ్మలు, ఫోటోలు ఇవన్నీ కూడా వాళ్ళని ప్రేరేపిస్తున్నాయి. దానికి తోడు ఈ దురలవాట్లు, డ్రగ్స్, డ్రింక్స్ ఇవి ఉంటాయి కదా, మద్యపానము, ఇవన్నీ కూడా అన్నిటికీ అడిక్షన్ అయిపోతున్నారు ఇప్పటి జనరేషను. వయసుతో నిమిత్తం లేదు. 10 ఏళ్ల కుర్రవాడి దగ్గర నుంచి, 10 ఏళ్ల కుర్రవాడు అంటే ఈ మధ్యలో ఇంకో ఇన్సిడెంట్ గుర్తొచ్చింది, ఇది అయ్యాక చెప్తా. 10-12 ఏళ్ల కుర్రవాడి దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు చాలామంది మగవాళ్ళు దురలవాట్లకి లోనవ్వడము. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఇలాంటి నీచమైన అశ్లీలమైన చిత్రాలని చూడడము, వాళ్ళని వాళ్ళే ఎంకరేజ్ చేసుకొని ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఎవరు దొరుకుతారు అని వెతుక్కోవడము. ఎవరు దొరక్కపోతే నోరు లేని జీవాలండి, మూగ జీవాలు. వాటి జన్మ ఎంత ఉత్తమమైన జన్మ. అవి మనకి అనేక విధాల వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి, పాలిస్తున్నాయి, మనకి అన్ని ఎడ్ల బండి కట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. తర్వాత చనిపోయిన తర్వాత ఆ జంతు చర్మాలు కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ ముష్టి ముదనష్టపు నికృష్టపు నీచ మానవులు చస్తే ఎందుకు పనికిరారు? అమ్మ, ఇప్పుడు మీ ఆవేశం అంతా కరెక్టే. అది వింటుంటే అసలు ఇటువంటి పదాలు మనం వినొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారే కానివ్వండి, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అన్నారు. బట్ ఇప్పుడు చెడు మొత్తం చెడే వినాల్సి వస్తుంది, చెడే చూడాల్సి వినిపిస్తోంది. మనం కావాలని ఏం వినట్లేదు, మనం కావాలని మాట్లాడట్లేదు. మరి ఈ విధంగా ఉన్నాయి కదా ఇప్పుడు. అసలు అంటే గవర్నమెంట్ కానీ వీళ్ళు రాజకీయ నాయకులు కానీ ఇప్పటికీ అటువంటి వాళ్ళ మీద, ఆ దుర్మార్గుల మీద కఠినమైన చర్యలు వాళ్ళు విధిస్తున్నారు, అయినా తగ్గట్లేదు. ఇప్పుడు అదే మన పొరుగు దేశం ఉంది, మనం ఎక్కువ విమర్శిస్తూ ఉంటాము, కానీ అక్కడ ఇటువంటి దారుణాలు చాలా తక్కువ జరుగుతాయి. ఇన్ కేస్ జరిగితే చాలా దారుణమైన శిక్ష విధిస్తారు. అంటే మొత్తం కంప్లీట్ పబ్లిక్గానే వాళ్ళకు దారుణమైన శిక్ష విధిస్తారు. మనకేమో సరే ఆ నిందితుడు ఒకసారి ముసిగేసి కనిపిస్తాడు, అసలు ఆ ఫేస్ కూడా మన దగ్గర రివీల్ కాదు. ఎక్కడనో ఎన్ని రోజులు శిక్ష వేస్తాడో తెలీదు, ఎటువంటి శిక్షలు అనుభవిస్తాడో తెలీదు, అసలు ఆయన బతుకున్నాడా తెలీదు, చనిపోయిందా తెలీదు, అసలు ఏం తెలీదు మన దగ్గర. ఇన్ కేస్ ఎవరైనా మంచి పోలీస్ కానివ్వండి, అధికారి కానివ్వండి, పైగా వాళ్ళకి జామీన్లు ఇచ్చి వాళ్ళని విడిపించి ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా పై అధికారులు వాళ్ళు అంటే వాళ్ళ అది అంత కోపాన్ని భరించలేక వాళ్ళు ఇన్ కేస్ ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ దానికి అగెయిన్స్ట్గా మళ్ళీ కొన్ని ర్యాలీలు, ధర్నాలు, అట్లా ఎట్లా ఎన్కౌంటర్ చేస్తారు, ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అని. అంటే మరి మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? తప్పెవరిది అసలు? మన దేశంలో ఇన్ని దారుణాలు జరగడానికి ఏంటి? అసలు ఎటువంటి శిక్షలు విధిస్తే బాగుంటుంది? చెప్తాను. దానికి ముందు ఈ ఒక్క విషయం కూడా చెప్పేసి, ఈ ఇటీవల కాలంలో ఇంకొక న్యూస్ కూడా నన్ను చాలా మానసికంగా కలవరపెడుతోందండి. స్కూల్ స్టూడెంట్స్, స్కూల్ అంటే ఏంటి, బిలో 10th క్లాస్ కదా, అలా 9th 10th క్లాస్ చదివే కుర్రాళ్ళు, వాళ్ళకి తోడు ఒక 5th క్లాసో 4th క్లాసో చదువుతున్న కుర్రాడు ఒకడు, అలా 3-4 కలిసి ఒక 3వ క్లాస్ చదువుతున్న పిల్ల, అంటే ఎంత వయసు ఉంటుంది దానికి, ఆ పిల్లని తీసుకువెళ్ళి వీళ్ళు ఈ ఫోన్ వీడియోలు అవి ఇవి చూసి పాడుబుద్ధులు, అసలు వాళ్ళకి ఆ నీచమైనటువంటి ఆలోచనలు కలగడానికి కారణం మనము రూట్ కాజ్ని వేరు మొదలంతా పీకితే కానీ ఆ చెట్టు మళ్ళీ మొలవదు. పై కొమ్మలు తీసేసామనుకోండి, అలా పట్టుకొని ఏదో జైలు శిక్ష వేసి వదిలేశారనుకోండి, లేదా బెయిల్ ఇచ్చి వదిలేశారనుకోండి, పిల్లలు కదా అని ఏ జువెనైల్ హోమ్లో నాకు కొద్ది రోజుల నుంచి వదిలేశారనుకోండి, వాడు
తొండ ముదిరి ఊసరు వెళ్ళైనట్టు బయటకు వచ్చి ఇంకా ఎక్కువ చేస్తాడు అది ఆ నేరాలు. ఇంకా ఆ నేర ప్రవృత్తినే వాడు మైండ్లో ఫిక్స్ చేసుకుంటాడు. ఎందుకని నన్ను జైల్లో పెట్టారు, పరివర్తన రాకపోగా పరమ నీచుడుగా తయారవుతాడు. అందుకని ఏం చెయ్యాలి, ఇలాంటి వాళ్ళని ఎటువంటి శిక్షలు వెయ్యాలి? ఈ నేరాలకి వాళ్ళని ఉసిగొల్పుతున్నది ఈ అశ్లీల చిత్రాలు మాత్రమే కాదండి, ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇందులో చూసేటువంటి ఆ బూతు సినిమాలు మాత్రమే కాదు. ఇంట్లో తల్లిదండ్రుల పెంపకం లోపం కూడా కొంత ఉంటుంది డెఫినెట్గా. రెండవది, ఆ వయసు పిల్లలకి తల్లిదండ్రులు చెప్పవలసినవి టైంకి ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏం మాట్లాడాలి అనేవి చెప్పకపోతే కూడా వాళ్ళు ఈ విధమైన ఆలోచనలు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లకి 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి అడాల్సిస్ అంటారు, అంటే పెద్ద మనిషి పెద్దవ్వడం అయ్యే అవకాశం ఉంటుంది. 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు ఎనీ టైం షీ విల్ బికమ్ బిగ్ గర్ల్. అలాగే మగపిల్లవాడు వాడికి 9 ఏళ్ల వయసు నుంచి 13 ఏళ్ళు వచ్చే లోపల హార్మోనల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి టీనేజ్ అంటారు దాన్ని, అందులోకి అడుగు పెడతాడు. అటువంటప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ ఏం చెయ్యాలి, ఎప్పుడు చూడు చదువు 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 అంటారు. టీవీ చూడొచ్చా, సెల్ ఫోన్లో సినిమాలు చూడొచ్చా, ఫ్రెండ్స్తో బయటకి వెళ్ళొచ్చా, పిక్నిక్ ఎందుకు వెళ్ళకూడదు, తొందరగా వచ్చే స్కూల్ అయిపోగానే అని ఎందుకు చెప్తారు? ఇలా రకరకాల ఆలోచనలు, అంటే వాళ్ళకి స్థిరమైన ఆలోచన విధానము వాళ్ళ మైండ్లో ఇంకా చెయ్యాలి అనే థాట్ డెవలప్ అవ్వదు అప్పటికి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, రకరకాలుగా రాంగ్ రూట్ పట్టే అవకాశము చాలా ఉంది. అందుకని తల్లిదండ్రులు ఆ వయసు పిల్లలకి ఇంట్లో చిన్నప్పటి నుంచే వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏమిటి, ఆడపిల్లలతో మగపిల్లలు ఎలా ప్రవర్తించాలి, ఆడవాళ్ళ పట్ల ఎంత దూరంలో ఉండి ఎంత గౌరవంగా బిహేవ్ చేయాలి అనేది మగపిల్లవాడికి, అలాగే మగపిల్లలతో ఎంత దూరంగా ఉండి ఎలా బిహేవ్ చేయాలి అనేది ఆడపిల్లకి తప్పనిసరిగా ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఫండమెంటల్గా నేర్పించాలండి. తరువాత స్కూల్ లెవెల్లో కూడా కంపల్సరీగా ఒక క్లాస్ తీసుకోవాలి ఒక టీచరు. వాళ్ళకి గుడ్ అండ్ బ్యాడ్ ఏంటి, ప్రవర్తన, బిహేవియర్, హౌ టు బిహేవ్ విత్ గర్ల్ విత్ ఎ బాయ్ విత్ ఎ గర్ల్ అండ్ అనేది ఆ విచక్షణ జ్ఞానాన్ని వాళ్ళలో పెంపొందించడానికి గుడ్ అండ్ బ్యాడ్ చెప్పే ఒక క్లాసు, ఒక టీచరు కంపల్సరీగా ఉండాలండి. అవునమ్మా, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం ఇప్పటి నుంచి చేస్తే నెక్స్ట్ తరం బాగుంటుంది. బట్ ఇప్పటి వరకు అంటే ఇటువంటి దారుణాలు తగ్గించాలంటే ప్రతి గ్రామాలలో వీధిలో కూడా ఎప్పుడైతే ఇప్పుడు ఎన్నికల ముందు ప్రచారానికి నేతలు తిరిగిండ్రు కదా, ఇంటికి వెళ్ళి నాకేయండి, నేను అది చేస్తా ఇది చేస్తా అని, మరి అప్పుడు తిరిగిన వాళ్ళు ఇప్పుడు కూడా కనీసం వారానికి ఒక్కసారో నెలకొక్కసారో ప్రతి వీధిన అందరికి ఒక అవగాహన వచ్చేలాగా, ముఖ్యంగా మగవాళ్ళకి వాళ్ళను మాత్రమే ఆ సభకు ఖచ్చితంగా అటెండ్ అయ్యేలాగా చేసి అన్ని తెలిసి, అంటే ఇటువంటి దారుణాలన్నీ చెప్పి ఇవన్నీ చేసేలాగా వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తే, అంటే వాళ్ళు ఇన్ కేసు వినని వాళ్ళకైనా వాళ్ళు నెక్స్ట్ ఒక రాంగ్ స్టెప్ తీసుకోకుండా అవుతారు. ఇన్ కేసు మద్యం సేవించినా కూడా ఒక తక్కువ మోతాదులో, అంటే తర్వాత పిల్లలకు మంచి నేర్పించడం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగేలాగా వాళ్ళు కొంచెం ముందుకు రావాలి. ఏమండి, ఈ నేరాలు, ఈ టైప్ ఆఫ్ నేరాలు, శిక్షలు, దానికి ప్రభుత్వాలు ఏం చేయాలి, పోలీసులు ఏం చేయాలి, సామాజికవేత్తలు ఏం చేయాలి, లేదా సామాన్య పౌరులందరూ ఏం చేయాలి అనేది నేను ఆఖరిలో చెప్తాను. దానికంటే ముందు నేను ఈ యావత్ మానవాళిని కూడా నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఏం చూసి మీరు పసిబిడ్డల్ని రేపులు చేయగలుగుతున్నారు? అలాగే పసి వయసులో ఉన్నటువంటి నెలల బిడ్డ దగ్గర నుంచి
వయసుతో నిమిత్తం లేకుండా కాటికి కాళ్ళు జాపుకున్న ముసలి దాని వరకు కూడా మానభంగం చేసి దారుణాతి దారుణంగా ఆ విషయం ఎవరికైనా చెబుతారేమో అని చంపేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. వాళ్ళల్లో మిమ్మల్ని ప్రవోక్ చేసేటువంటి అంశాలు ఏమున్నాయి? సరే, మీరు చెప్పే కారణాలు ఏంటి? ఆడవాళ్ళు రకరకాల ఫ్యాషన్గా డిజైన్ బట్టలు వేసుకొని మమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు, వయ్యారాలు వగలు పోయి. వాళ్ళు కూడా చాలామంది ఈ కాలం పిల్లలు మగవాడితో సమంగా తాగడాలు, డ్రగ్స్ తీసుకోవడాలు ఇవన్నీ చేస్తున్నారు. ఆ రకంగా కొంత వాళ్ళ జీవితాల్లో వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. మమ్మల్నే ఎందుకు అంటారు అనే మగవాళ్ళు కూడా కొందరిని చూశాను నేను. కాకపోతే పశుపక్షాదులు ఏం డ్రెస్సు వేసుకుంటాయి, ఏం మిమ్మల్ని ఏ రకంగా మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాయి, ఎలా ఎంకరేజ్ చేస్తున్నాయి? జంతువుల్ని కూడా విడిచిపెట్టరా? ఇంతకంటే నీచమైనటువంటి హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇంకోటి ఉంటుందండి? జంతువులండి, జంతువుల్ని కూడా జంతువుల కంటే హీనంగా పాడు చేసేవాళ్ళు మన సమాజంలో ప్రబలిపోతున్నారు అని తెలిసిన క్షణం నుంచి ఇంకా నిద్రపోతే ఎట్లాగా? మేలుకొని ప్రభుత్వంలోని ఉన్నత అధికారులు, మంత్రివర్యులు అనేక మంది, సంబంధిత శాఖలకి సంబంధించిన అధికారులు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా, వీరందరితో పాటు ప్రతి పౌరుడికి, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి, ప్రతి పౌరురాలికి కూడా పౌరసత్వము ఉంది కదా, వెళ్ళి ఓటు వేస్తున్నారు కదా, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు కదా. నాకు పెన్షన్ ఇవ్వండి, నాకు రేషన్ కార్డు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, మాకు ఇల్లు కట్టించి ఇవ్వలేదు, ఇలా దెబ్బలాడుతున్నారు కదా. మరి అడగడానికి నోరు రాని ఆ పసిబిడ్డల్ని అమానుషంగా మానభంగాలు చేసి చంపేస్తుంటే అడగడానికి మీకు నోరు లేదా? దీనికి రారమ్మా. ఫ్రీ ఇల్లులు, ఫ్రీ పథకాలు, ఏదైనా ఫ్రీ అంటే వస్తారు, అందరు వస్తారు, ఓట్లేస్తారు. ఇటువంటివి అదే వాళ్ళ ఇంట్లో ఆడపడుచు రావాలి, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డకైతే మాత్రం అప్పుడు వాళ్ళు ఒకరు కదలండి అని మాత్రం వస్తారు. నేను ఒప్పుకోను, రావాల్సిందే. యావత్ మహిళా లోకం కదలి ఒక ప్రభంజనంలాగా, ఒక ఉప్పెనలాగా వచ్చి పెద్ద సభ పెట్టాలి. లాల్ బహదూర్ స్టేడియము లేదా ఓపెన్ గ్రౌండ్లో ఇన్ని కోట్ల మంది మన జనాభా ఉన్నారు కదా, అందులో కొన్ని కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి మాట్లాడలేరా? పిల్లల కోసము వాళ్ళ లాంటి ఒక తల్లి కన్నా బిడ్డలే కదా ఈ దారుణానికి బలైపోతున్నారు. ఇటువంటి దుష్ట చర్యకి ఆనకట్ట వెయ్యాలి అని అంటే నా ఉద్దేశ ప్రకారము యావత్ మహిళా లోకము ఒక 4 రోజులు ప్రభంజనంలాగా మారి అపరకాళికలయ్యి వచ్చి ఒక పెద్ద సభ నిర్వహించి ఈ దారుణాలని అరికట్టేదాకా దీక్ష భూని మాట్లాడాలండి. అప్పుడు ఎందుకు కదలదు ప్రభుత్వము, ఎందుకు కదలరు సంబంధిత శాఖల వాళ్ళు, ఎందుకు కఠినమైన చర్యలను సత్వరమే తీసుకొని బిడ్డల రక్షణకి కావలసినటువంటి చర్యలు వెంటనే అమలు చేయరు? చూద్దాం. మనం చేయవలసిన పని చేయకుండా ఇలా 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకుంటే ఇది ఎంతమంది చూస్తారో వాళ్ళు మాత్రమే అయ్యో కుయ్యో మొర్రో అంటారు. కానీ బాహ్య ప్రపంచంలో ఎవరి కుటుంబంలో వాళ్ళకి ఒక ఆడపిల్ల, తల్లి, చెల్లి, పిల్లలు ఉంటారు కదమ్మా. అలాగే మగపిల్లల మీద కూడా, పసిబిడ్డల మీద దాష్టికాలు చేసేటువంటి క్రూరమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకని దీనికి ఒకటే సొల్యూషన్. ఇలాంటి ఒక కలరాని ఆపారు, ఒక మలేరియానే ఆపగలుగుతున్నారు, ఒక కరోనా వైరస్నే ఆపగలిగాం మనము. మన ప్రాణం పోతుంది అనేసరికి, మానం పోయిన తర్వాత ప్రాణం పోయినా ఒకటే, ప్రాణం కూడా తీస్తున్నారు. ఒట్టి మానవన్నే పోగొట్టట్లా, ప్రాణం కూడా తీసేస్తున్నారు. అలాంటప్పుడు కూడా మీలో వీరత్వం లేదా? మీ మనసులు కావా మీలో చలనం రాదా? అందరూ బయలుదేరి
గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని రేపు మీ బిడ్డకి జరగచ్చు, మీ పక్కింటి వాళ్ళకి జరగచ్చు, మీ బంధువులకి జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళకి ఇంటికి తిరిగి వచ్చేదాకా రక్షణ లేదు. స్కూల్కి పంపిన బిడ్డలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారో లేదో తెలియదు. కాలేజీకి వెళ్ళిన వాళ్ళు కాలేజీ నుంచి వస్తారో లేదో తెలియదు. ఉద్యోగానికి వెళ్ళిన ఆడపిల్లలు తిరిగి వస్తారో లేదో తెలియదు. ఏ క్యాబ్ వాడో, ఏ ఆటో వాడో, ఏ బాయ్ ఫ్రెండ్ అని పేరు చెప్పుకోనో ఎవడు ఏం చేస్తాడో తెలీదు. లేదు, ఇంట్లో బంధువు బలగాలే ఈ రాబంధువుల్లాగా పీడిస్తున్నారు లైంగికంగా ఆడపిల్లల్ని. ఇవన్నీ వాళ్ళు చెప్పుకోలేక, దాచుకోలేక, బతకలేక, సావలేక జీవోత్సవాల్లో బతకవలసిన అవసరం ఏంటండి? ఎందుకు అలా బతకాలి? దానికి ఏకైక మార్గము స్త్రీలందరూ కలిసి సంఘటితంగా, సామూహికంగా ఒక పెద్ద సభ నిర్వహించాలి. ఆ సభకి నోరు పెట్టి మాట్లాడగలిగే ధైర్యము ఉన్న ప్రతి స్త్రీ, బిడ్డల్ని కన్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి అందరూ కూడా హాజరయ్యి ఈ అన్యాయాన్ని, ఈ దుర్మార్గపు కాండని ఇప్పటితో అయినా కంట్రోల్ చేయడానికి కావలసిన చర్యలు తక్షణమే తీసుకునేంత వరకు కూడా వాళ్ళు బహిరంగంగా వచ్చి గొంతు విప్పి మాట్లాడాలండి. మాట్లాడితే తప్ప ఇటువంటి సమస్యకి పరిష్కారం దొరకదు. ఎందుకంటే నానాటికి పాశ్చాత్య దేశాల సంస్కృతి సంప్రదాయాల్ని ఎంతో రత్నగర్భ, వేదభూమి, పుణ్యభూమి అయిన మన భారత భూమిలో, మన భారతావనిలో, మన దేశంలో, భారతదేశంలో ఆ కల్చర్ని అడాప్ట్ చేసేసుకొని ఇక్కడ రేవు పార్టీలట, రేపులట, మటర్లట, లివింగ్ టుగెదర్లట, గెట్ టుగెదర్లట, కిట్టి పార్టీలట. ఏంటండి తొట్టి మొహాలకి కిట్టి పార్టీలేంటి? నీ ఇంట్లో నీ పిల్లలు ఏమైపోతున్నారో నీకు తెలీదు. నువ్వు కిట్టి పార్టీకి వెడితే నీ మొగుడు నీ పిల్లనే మానభంగం చేసి చంపుతున్నాడు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకి పాల్పడుతున్నారు. ఆ న్యూస్లన్నీ వినలేక మైండ్ పాడైపోతుంది. నాలాంటి ఆధ్యాత్మిక జీవనం గడిపే వాళ్ళకు కూడా ఇంత ఆవేశం, ఆక్రోశం, ఆవేదన కలగడానికి కారణం మనిషిని మనిషిగా చూడట్లేదు, మనిషిని మనిషిగా బ్రతకనివ్వట్లేదు. అదేనండి కారణము. అందుకు నేను ఎంత బాధపడుతూ ఉన్నాను, అంతేగాని కోపం కాదు, నా ఆవేదన. ఇది ప్రతి ఒక్క మనిషి కూడా గుర్తించి దీనికి కావలసిన చర్యలు వెంటనే తీసుకుంటే కానీ ఈ పాయిజన్ పెరిగిపోతుంది, విషము. ఇది ఒక విష కల్చర్. ఎలా చెప్పాలి? చాలా దుర్మార్గమైనటువంటి నీచ సంస్కృతి. ఇది మనది కాదు. మన దేశవాసులు ఇలా ఉండరు, ఇలా ఉండకూడదు కూడా. మనం ఎలాంటి వాళ్ళము? అటువంటి మన దేశంలో ఋషులు పుట్టిన భూమి అండి మంది. రాముడు, కృష్ణుడు పుట్టిన భూమి అండి మంది. సాక్షాత్తు దేవుళ్ళు అవతరించిన భూమి అండి ఇది. దత్తావతారం తీసుకున్న భూమి అండి. శ్రీమన్నారాయణుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ పరబ్రహ్మ, ఆ భగవంతుడే అవతరించినటువంటి పుణ్యభూమి, వేదభూమి. అటువంటి ఈ భారత భూమిలో ఏమిటి అన్యాయపు, అక్రమాలు, దుర్మార్గపు, విచక్షణ జ్ఞానం కోల్పోయిన చర్యలు చేయడం ఏమిటి? ఈ మత్తు మాంసాలని సేవించి మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి ఆఖరికి ఆడపిల్లలు కూడా వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. దీనికి వీలైనంత వేగంగా మనుషులందరూ కూడా ఏం చేయాలి అనేది ఆలోచించాలి, ఆచరణలో పెట్టాలి. ఒట్టి ఆలోచిస్తే సరిపోదు, ఆచరణలోకి తీసుకురావాలి. అయితే అమ్మ, ఈ వీడియో ద్వారా మనం ఇంకొక మెసేజ్ చెప్దాము. అంటే తల్లిదండ్రులకు ఎవరికైనా సరే, ఈ మధ్యకాలంలో ఎట్లుందంటే మొత్తం ఆన్లైన్లోనే నోట్స్ ఇస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మొబైల్లో చూసి రాసుకోండి అని చెప్తున్నారు టీచర్స్. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు? మొబైల్ ఇవ్వండి లేదా సిస్టంలో కానీ హోంవర్క్ నోట్ డౌన్ చేసుకుంటా అని చెప్పేసి చెప్పిన తర్వాత పేరెంట్స్ ఏమనుకుంటారు? సరేలే మా పిల్లలు చదువుకుంటున్నారు అని అనుకుంటారు. ఆ తర్వాత పిల్లలు చేసే పని ఏంటంటే అశ్లీల చిత్రాలు ఇవన్నీ చూడడం.
హోంవర్క్ పక్కన పెట్టేసి. పేరెంట్స్కి తెలియదు వీళ్ళు ఇవి చూస్తున్నారన్న సంగతి, చదువుకుంటున్నారు అనుకుంటున్నారు. ఆ తర్వాత తెలిసిన తర్వాత వాళ్ళ మనోవేదన చెప్పరాదు ఇంకా పేరెంట్స్కి. కొడుకు రాను అయ్యో ఇంత దారుణంగా తయారైపోయిందా, అసలు ఎట్లా తెలిసినాయి ఈ వెబ్సైట్లు కానీ ఇవన్నీ, అసలు ఎట్లా తెలిసినాయి, ఈ తల్లిదండ్రులకి చూస్తున్నారు అసలు. ఈ మనోవేదన చాలదండి, ఇంకా అనుభవించాలంటాను నేను. ఎందుకంటారమ్మా, వాళ్ళకి తెలియదు కదా, స్కూల్లో తెలుసుకోవాలి, తెలుసుకోవాలి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏమి చర్యలు చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వాళ్ళు కుమిలిపోయారు, మానసిక వేదనకు గురయ్యారు అంటే అది అన్ఎక్స్క్యూజబుల్ థింగ్ అండి. తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇప్పటి కాలంలో తల్లిదండ్రులు కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వాళ్ళు కూడా పనుల మీద బయటకు వెళ్ళి రావటం, వాళ్ళు కూడా సంపాదన పరులు, విద్యాధికులు అవ్వడము, దాంతో పిల్లల్ని కొంతవరకు నిర్లక్ష్యం చేస్తున్నారని నా భావన. అయితే అమ్మ, ఎప్పుడైతే అంటే పిల్లలకి మొబైల్ కానీ సిస్టమ్ కానీ ఇచ్చినప్పుడు ఆ మెయిల్ ఐడి వీళ్ళ మెయిల్ ఐడి పెట్టుకుంటే వాళ్ళు ఏం చూస్తున్న హిస్టరీ అనేది మొత్తం వీళ్ళకి వచ్చేస్తుంది. సో అప్పుడు అనుక్షణం పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటిది అనేది చూసుకోవచ్చు. మరి ఇంత డెవలప్ అయిన టెక్నాలజీని ఆ విధంగా వినియోగించుకోవచ్చు కదా తల్లిదండ్రులు. వాళ్ళని ఎవరు బాధపడమన్నారు? వాళ్ళు బాధపడకుండా, పిల్లలు చెడిపోకుండా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని అనుసరించవచ్చు, వాటిని అనుసరించి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవచ్చు. కానీ ఈ ఒక్క విషయం మాత్రము అందరూ ఆలోచించాలి. అందరూ ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలండి. ఈ రేపులు అనేటువంటి దుష్ట చర్యల్ని ఇమ్మీడియట్గా స్టాప్ చేయడానికి మ్యాక్సిమం ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు కూడా బాధ్యత ఉంది. వాళ్ళు కూడా ప్రయత్నించాలి. కేవలం ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్న ప్రభుత్వమే. మనం కూడా ఏం చేయాలో మన వంతు కృషి చేస్తే అప్పుడు ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తాయి. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. లేకపోతే వాళ్ళు ఒక చట్టము, నిర్భయ చట్టము 12 ఏళ్ళు అయింది పెట్టి, ఏం ప్రయోజనం? క్యా ఫాయిదా బోలియే. ఉంటాయి, అలా చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ చట్టాల్లో అసలు సారాంశం ఏమిటి అనేది ఎంతమందికి తెలుసు? పోనీ అడ్వకేట్లు అందరికీ తెలుసా? పోలీస్ శాఖ వారు అందరికీ తెలుసా? సామాన్య పౌరులు అందరికీ తెలుసా? ఎడ్యుకేటెడ్ పౌరులు ఉంటారు కదా, పోనీ వాళ్ళకి తెలుసా? నాలాంటి అన్ఎడ్యుకేటెడ్ పక్కన పెట్టేయండి, చదువుకున్న వాళ్ళకైనా తెలియాలి కదా. ఎంతమందికి తెలుసు మన చట్టాల్లో ఏమి చట్టాలు ఉన్నాయి, ఎలా వినియోగించుకోవచ్చు అని ఎంతమందికి తెలుసు? సో ఆ అవగాహన కూడా ప్రజలకి పోలీస్ శాఖ వారు కలిగించాలి అని నా సవినయంగా మనవి. అవును అమ్మ, నిజంగా అంటే చాలా బాగా చెప్పారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ప్రతి స్కూల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్తో పాటు వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా చిన్న అంటే ఇప్పుడు కరాటేలో ఉన్నటువంటి అంటే వాళ్ళను వాళ్ళు రక్షించుకునే విధంగా ఏవైనా నేర్పించాలి ఆడవాళ్ళకి. ఎందుకు నవ్వుతారమ్మా? అది ఆల్రెడీ చెబుతూనే ఉన్నారండి. పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోవాలి ఆడపిల్లలు, లేదా ఏదైనా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, యోగా అది నేర్చుకోవాలి, కరాటేలు అలాంటివి బరాటేలు ఏవో ఉంటాయి నేర్చుకోవాలి, ఇలా చెబుతూ ఉన్నారు. అవి చెప్పట్లేదు, అవి నేర్చుకోవట్లేదు అనొద్దు. కానీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఆ సమయానికి అలా ఆ అటాక్ నుంచి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే థాట్ అవును ఎంతమందికి వస్తుంది? పసిపిల్లలకి వస్తుందా? లేదు. ఈ రేపులన్నీ మ్యాక్సిమం పసిబిడ్డల మీద జరుగుతున్నాయి. నోరు లేని జీవాలు అవి ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాయి? దాని కాళ్ళు కట్టేసి, దాన్ని నోరు కట్టేసి, దాన్ని గుంజ కట్టేసి, దాన్ని కింద పడేసి పైశాచికంగా వికృతంగా చిచి చెప్పుకోవడానికే నోరు రావట్లేదండి. అలాంటి దుర్వార్తలు వింటుంటే నేను సాధువుని, నేను ధ్యానం చేసుకుంటూ ఎక్కువ గంటలు గడుపుతాను. అటువంటి నాలోనే నరనరాల్లో రక్తం పొంగుతోంది. ఈ అన్యాయాన్ని ఎవ్వరూ ఆపేవాళ్ళు లేరా? అడ్డుకునేవాళ్ళు లేరా? ఈ మనుషులందరిలో జవసత్వాలు ఉడిగిపోయాయా? ఎందుకు
ఈరోజు పక్కింటి పిల్లకి జరిగింది, రేపు నీ బిడ్డకి జరగదనేంటి? నీ భార్య, నీ తల్లి, నీ చెల్లి, నీ ఇంట్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు కదా. ఈ చేసే వాళ్ళకు కూడా తల్లిదండ్రులు, వాళ్ళకు కూడా పిల్లలు, ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఉంటారు కదా. ఆ జ్ఞానం ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదు? వాడిలో పశువాంఛ చెలరేగిపోతూ ఉంటుంది. మత్తు పదార్థాలు సేవిస్తూ ఉంటారు. అవేవి మత్తు పదార్థాలు, డ్రగ్స్ తీసుకోకుండా కూడా లవ్వు, గివ్వు, లివింగ్ టుగెదర్, ఆగెదర్, ఈగెదర్ అంటూ కూడా ఆడపిల్లల జీవితాలని నాశనం చేసే మగవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళంటే ఏమిటో తెలియకుండా వాళ్ళతో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకుంటే నెక్స్ట్ జీవితం ఏమిటి అనేది తెలియకుండా, తెలుసుకోకుండా రాంగ్ స్టెప్పులు వేసేసే ఆడపిల్లలు సమాజంలో ఇప్పుడు పెరిగిపోయారు. అందుకని అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. మీ ప్రొటెక్షన్ మీరే చూసుకోవాలి అంటే మీరు చేసే పనులకి కొంచెము ముందు వెనక ఆలోచించండి, లేదా ఎవరితో అయినా సంప్రదించండి. ఏది లేకుండా అలా ఎగేసుకొని లగెత్తుకొని వెళ్ళిపోయారనుకోండి, ఆ తర్వాత ఏమీ ఉండదు, ఉష్పటక్ అంతే. సో చూశారు కదండి ఈ వీడియో, కరుణమ్మ గారు ఏం మాట్లాడారు అనేది. అబ్బాయిలున్న తల్లిదండ్రులు అబ్బాయికి మంచి చెడులు నేర్పిస్తారు, కానీ ఆడవాళ్ళను ఏ విధంగా చూడాలనేది కూడా ఖచ్చితంగా నేర్పించాలి. ఇక అమ్మాయిని కన్న తల్లిదండ్రులు అమ్మాయిని తనకు తాను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది కూడా మీరు ఖచ్చితంగా నేర్పించండి. అంతేకాదు అల్లరి చేస్తుంటే మొబైల్ ఇవ్వడం కాదు, మొబైల్లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు ఖచ్చితంగా గమనించండి. మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నమస్తే.